శ్రీకృష్ణార్జున సంవాదే మొట్టమొదట్లోనే పెట్టేశాడు స్వామి. ఒరే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, ఈ ఉపనిషత్త ఆ ఉపనిషత్త అని మీరు దానిలో పడి తిరగక్కర్లేదు. ఒక భగవద్గీత గ్రంథంలో నేను చెప్పాను, నేను చెప్పనేది ఉపనిషత్తుల్లో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది ఉపనిషత్తుల యొక్క సారం. సారం అంటే అర్థం ఏమిటి? నువ్వు అక్కడ ఇక్కడ ఇటు తిరగాల్సిన అవసరం లేదు. కాబట్టి నెయ్యి కావాలి అంటే ప్రత్యేకంగా పాలు తేవడం, కాగబెట్టడం, తోడు పెట్టడం, చిరకడం, వెన్న తీయడం, కరగబెట్టడం, ఇన్ని క్రియలు ఆల్రెడీ వాడు చేసి ఉన్నాడు. నెయ్యి అమ్మే దుకాణం వాడు కూడా ఉంటాడు. నెయ్యి అమ్మే దుకాణం దగ్గరికి వెళ్ళి నెయ్యి తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని నాకు నెయ్యి కావాలి అని పాలు తీసుకురావాలి, కాగబెట్టాలి, తోడు పెట్టాలి, దాన్ని చిరకాలి, వెన్న తీయాలి. ఇలా విచారణలో చదువుతూ ఉన్నావు అనుకోండి, ఆ నెయ్యి అనుభూతి నీకు ఎన్నాళ్ళ కలుగుతుంది చెప్పండి? ఆ నెయ్యి అమ్మేటువంటి దుకాణం వాడు అక్కడ ఉన్నాడు. ఈ మామూలు దుకాణం కాదండి వాడు. నారాయణమూర్తి యొక్క వ్యవస్థ ఎంత గొప్పదంటే, ఇంత గొప్ప జగత్తుని సృష్టించిన వాడు ఆయన. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోక్తికః తమేవ చ అర్చయన్ నిత్యం పురుషమవ్యయం ధ్యాయం స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ. అంబశయ్య మీద పడుతున్న తాతయ్య గారు చెప్పాడు, ఒరే జగత్తును చూసి మురిసిపోతున్నామేమో, జగన్నాథుడు అక్కడ ఉన్నాడు అని చెప్పాడు. మనం ఏం చేస్తున్నామంటే దేహాన్ని చూసి మురుస్తున్నామే కానీ దేహాన్ని ఇచ్చిన వాడు అక్కడ ఉన్నాడు. మనం జగత్తును చూసి మురిసిపోతున్నామే కానీ జగత్తుకు అధిష్టానమైన వాడు అక్కడ ఉన్నాడు. వస్తువుని చూసి ఆనందం పొందుతున్నామే కానీ వస్తువుకు అధిష్టానమైన వాడు అక్కడ ఉన్నాడు. అధిష్టానాన్ని గుర్తించిన వాడు వాడిని పట్టుకుంటాడు. మనకు కావాల్సింది ఏమిటి? భగవంతుడిని పట్టుకోవడం. కొన్ని మనకి మహాత్ములు చెప్తారు, కొన్ని ప్రాంతాల్లో గోమారులు ఉంటాయి తెలుసుగా మీకు? పశువుల యొక్క చర్మం మీద వాలి రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి. గోమారులు చిన్న కీటకాలు. ఆ కీటకాలు ఏం చేస్తాయి? పొదుగు చుట్టూ తిరుగుతాయి. గోమారువులు పొదుగు చుట్టూ తిరుగుతాయి. పొదుగులో ఏముంటాయండి? పొదుగులో ఏముంటాయి? పాలు తీయరా మీ ఊళ్ళో? మీ ఊళ్ళో పాలు తీయరా? ఆడవాళ్ళు తీయరా? మగాడికి ఇస్తున్నారా? చెప్పులు ఇస్తున్నారా? ఆ పొదుగు దగ్గర పాలు ఉంటాయి. ఆ పొదుగు దగ్గరే గోమారువు తిరుగుతుంది. కానీ గోమారువు పాలను తీసుకోదండి, రక్తం పీలుస్తుంది. దానికి ఉండే లక్షణం ఏమిటంటే పొదుగు చుట్టే తిరుగుతుంది గోమారువు కూడా. జ్ఞానమున్న గురువులు చుట్టే తిరుగుతున్నాం కానీ రక్తాన్ని పీలుస్తున్నాం. పాలన తీసుకునే శక్తి చేత కాకపోతే రక్తం తాగి చావుకి ఏం చేస్తారు చెప్పండి? అందుకనే మా గురువు గారు ఎంత గొప్ప అంత గొప్ప అనుకున్నంత మాత్రం మనకేం కాదు. మన గోమారువులుగా మారకుండా ఉండాలి. గోమారువులుగా మారి పొదుగు చుట్టూ తిరిగితే రక్తం వస్తుంది కానీ అమృతం ఎప్పటికీ రాదు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తః దుగ్ధం గీతామృతం మహత్. మహాత్ములు ఎప్పుడో చెప్పారు, నాయన గోవు అనేటువంటి ఉపనిషత్తులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉపనిషత్తులు అనే గోవు ఎప్పటి నుంచో ఉన్నాయి. కృష్ణుడనే ఆచార్యుడు కొత్తగా వచ్చిన వాడు కాదు సుమా. ఇమం వివస్వతే ప్రోక్తం. భగవంతుడు చెప్పాడు చక్కగా భగవద్గీత, అర్జున ఈ జ్ఞానం కొత్తది కాదురా. మరి కొత్తది కాదన్న దాన్ని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను అన్నాడు ఆయన. కొత్తది కాదంటున్నా బాగానే ఉంది బాబా, ఎక్కడికి చెప్పారు? ఆయన అన్నాడు, ఇది కొత్తది కాదబ్బాయి, ఇంతకు ముందు మహాత్ముడు చెప్పింది. మహాత్ములు కాదు సుమా, నేను చెప్పింది అన్నాడు ఆయన. ఎవరికి చెప్పావు అంటే ఇది పూర్వం పరంపరగా వస్తుందయా. సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు ఇలా మహాత్ముల యొక్క ముఖస్థుగా ప్రవహించినటువంటి జ్ఞానం ఈ కాలంలో లుప్తమై కనుమరుగైపోతున్న ఈ క్రమంలో నిన్ను ఒకరిని వ్యాజంగా పెట్టుకొని నేను భగవద్గీతను చెప్తున్నాను అన్నాడు మహానుభావుడు. అంటే జ్ఞానం ఎప్పటిది? సనాతనం. మరి ఆచార్యుడు ఎప్పటివాడు? సనాతనం. సనాతనులైనటువంటి ఆచార్యుడు సనాతనమైనటువంటి ధర్మాన్ని సనాతనంగా వస్తున్న జీవుడికి
జీవభావంతో ఉన్నవాడికి, నేను దుఃఖభాజనుడు అనుకున్నటువంటి వాడికి నువ్వు దుఃఖితుడు కాదు సుమా, నువ్వు సనాతనుడవే అనే సత్యాన్ని బోధించడానికి చక్కగా పరమాత్మ ఒక అవతారం ధరించి వచ్చాడు. ఆచార్యుడిగా వచ్చాడు. ఆ ఆచార్యుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానం కొత్తది కాదు, ఆచార్యులు కొత్త కాదు. లోకంలో ఎవరూ చెప్పని దాన్ని నేను చెప్తున్నానంటే వాడు పెద్ద అవివేకండి. ఎవ్వరూ చెప్పని దాన్ని నేను చెప్తున్నానంటే వాడంత అజ్ఞాని లోకంలో ఇంకొకడు లేడు. ఎందుకని? చెప్పవలసిందంతా మహాత్ముడు చెప్పి వెళ్ళాడు. భగవద్గీతలో కృష్ణయ్యే చెప్పాడు, అబ్బాయి ఒకవేళ నీకు నేను చెప్పనిది, ఒకవేళ నీకు అందనిది ఏదైనా ఉందేమో ఒకసారి ఆలోచించు. పోనీ ఉంది అని నీకు అనిపిస్తే ఒక ప్రయత్నం చేయి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శనః. తత్వదర్శనం చేసినటువంటి ఆచార్యులు ఉన్నారయ్యా, నువ్వు ఆచార్యుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటున్నావా, తెలుసుకో అన్నాడు. లోకంలో మన పరిస్థితి ఎలా ఉందంటే, ఇంత తెలిస్తే అంతా తెలిసినట్టే అనుకుంటున్నాం, ఇంత కొద్దిగా తెలిస్తే ఎంతో తెలిసిపోయింది అనుకుంటున్నాం. అది పెద్ద అజ్ఞానం. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పచ్చకాలో బహువచ్చ విఘ్నః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదాక్షీర ఇవాంగుమిశ్రాః. ఉత్తర గీతలో చెప్పాడు. అర్జున, జ్ఞానం అనేది అనంతంగా ఉందయ్యా అన్నాడు. ఎంత అనంతం అంటే భగవంతుడు ఎంత అనంతమో జ్ఞానం అంత అనంతం. అందుకే జ్ఞానము సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ఇవి నాలుగు ఒకేటువంటి వస్తువుకి పర్యాయ పదాలు. పాలన్న, క్షీరమన్న రెండింటికి అర్థము ఒక్కటే. ఎలాగో నారము అన్న, నీరము అన్న, నీరు అన్న ఒకే పర్యాయ పదం ఎలానో సత్యమన్న, జ్ఞానమన్న, అనంతమన్న, బ్రహ్మ అన్న నాలుగింటికి ఒకటే అర్థం. ఇది వేరు వేరు పదాలు కావు. ఏది సత్యమై ఉన్నదో అది జ్ఞానమై ఉన్నది. అంటే జ్ఞానం ఒక్కటే సత్యం, మిగతావన్నీ అసత్యమే. నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానం లేని వాడికి ఈ అమృతం అనేటువంటి బోధని అనుభవించడానికి వాడికి అధికారం లేదు. వెనకటికి ఎవడో నేను రావు గారిని కలెక్టర్ సంతకం పెడతానన్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం. రాని వాడికి కలెక్టర్, ఇప్పుడు చూడండి, మీరు అప్లికేషన్లు తెస్తూ ఉంటారు మీ పిల్లలు, తెచ్చిన చోట పేరెంట్స్ సంతకం ఉంటుంది, ప్రిన్సిపాల్ సంతకం ఉంటుంది. మీరు ప్రిన్సిపాల్ దగ్గర సంతకం పెట్టారనుకోండి, అప్లికేషన్ చెల్లుతుందా? మీ అబ్బాయి అప్లికేషన్ తెచ్చాడండి, అమ్మ సంతకం పెట్టమని ఇచ్చాడు, మీరేం చేశారంటే ప్రిన్సిపాల్ దగ్గర పెట్టారు సంతకం, మీ సంతకం చెల్లుతుందా? అప్లికేషన్ చెల్లుతుందా? వాడు ఏం చేశాడు, అమ్మ సంతకం పెట్టావా అని అడిగాడు, పెట్టాను రా నాయన అని చెప్పారు మీరు. వాడు ఆనందంతో చూడకుండా దాన్ని బ్యాగులో పెట్టేసుకొని తీసుకెళ్ళాడు. ఏది వాడు కాలేజీకి తీసుకెళ్ళాడు. ఇదిగోండి మా అమ్మ సంతకం పెట్టింది అని ఇచ్చాడు. వెంటనే ప్రిన్సిపాల్ గారిని ముఖాన్ని కొడతాడు. నేను పెట్టాల్సి చూడండి, మీ అమ్మ పెట్టింది ఆ సంతకం, ఇది చల్లదు అంటాడు. ఇద్దరు పెట్టేది సంతకమేగా, ఇద్దరిది అక్షరమేగా. ప్రిన్సిపాల్ పెట్టిన అక్షరమే, మీరు పెట్టిన అక్షరమే, కాదు ప్లేస్ మారింది. అక్కడ ప్లేస్ మారినంత మాత్రాన సంతకం అంటే నేను పెట్టేశాక ఎందుకు చల్లదంటే సంతకానికి ఉన్న విలువ వేరు సుమా. మీరు పెట్టే అధికార స్థానం వేరు, యజమాని పెట్టే అధికార స్థానం వేరు. ఆ అధికారి స్థానంలో అధికారి పెడితేనే అది చెల్లుతుంది. అలాగే మనకు తెలిసిందంతా జ్ఞానం కాదు, మహాత్ములు ఏది చెప్పారో అది జ్ఞానం. మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు తెలిసింది జ్ఞానం అనుకుంటున్నాం, ఇది పెద్ద అజ్ఞానం. మనకు తెలిసిందే జ్ఞానం అనుకోవడం ఎంత జ్ఞానం అంటే ప్రిన్సిపల్ పెట్టాల్సిన చోట సంతకం మనం పెట్టినంత తప్పు. మరి మహాత్ములు ఏం చెప్తున్నారు, నాయన ఎవరి స్థానంలో వారికి సంతకం. ఇది భగవంతుడు చేశాడండి సంతకం, కాదనడానికి మనమెవరం? కాదనడానికి మనమెవరం? ఆయన నిర్ణయం చేశాడు. ఇది ఉపనిషత్తుల యొక్క సారము సుమా.
5200 సంవత్సరాల క్రితం ఒక నిర్ణయం చేసి భగవంతుడి శాసనం ద్వారా కురుక్షేత్ర రణరంగంలో తన వాక్ప్రవాహంగా భగవద్గీత అమృతాన్ని ఈర్ష్యల మధ్య అంత అర్జునుడికి బోధ చెప్పి ఇది శాసనమని ముద్ర గుద్దితే కాదనడానికి ఇంతవరకు పుట్టిన మగాడు లేడు. 5200 సంవత్సరాలు సుమారుగా గీత పూర్తి కాదన్నవాడు ఎవరైనా ఉన్నాడా? ఇది ఉపనిషత్తుల సారమని ఆనాడు వేలెత్తి చెప్తే ఇప్పటికి కూడా దాన్ని అనుసరిస్తున్నారు మహాత్ములు. ఎంత గొప్పదండి భగవంతుడి యొక్క వాక్కు, ఎంత గొప్పది గురువు యొక్క వాక్కు, ఎంత గొప్పది భగవంతుడి యొక్క ధీరత్వం, ఎంత అద్భుతం. ఉపనిషత్తుల సారం అండి. అందుకని సత్యము జ్ఞానం వేరు కాదు. సత్యం ఏమిటి? జ్ఞానమే సత్యం. అందుకే భగవంతుడి గురించినటువంటి తత్వమే సత్యం, మిగతాదంతా కూడా అజ్ఞానమే. భగవంతుడు మినహా ఉన్నదంతా అజ్ఞానమే. త్రికాలములలో ఉండునది దాన్ని మనకు తెలుసుకోవడమే సత్యము. ఏది త్రికాలముల యందు నిలబడదో, కాలానికి లోబడి ఉంటుందో, భూత భవిష్యత్తు వర్తమానం అనే కాలానికి లోబడి ఉంటుందో అది అజ్ఞానమే. ఏది త్రికాలాలకు అందకుండా ఉండి తానుంటేనే ఇంత ప్రపంచం నడవడానికి కారణమైన శక్తి ఉందో అదే సత్యం. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముత్తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవును ఈశ్వరుని నే శరణంబు వేడెదను. లోకంలో వాళ్ళని పట్టుకోమన్నాడు ఆ పాదం గజేంద్రుడు. లోకంలో వాళ్ళని పట్టుకోమలేదండి, నేను పట్టుకుంటానన్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఆయన పాదాన్ని మనం పట్టుకోగానే నా పాదాన్ని అందరూ పట్టుకోవాలి. నేను ఆయన పాదాన్ని పట్టుకుంటేనే కదా నేను కృతార్థుడు అవుతాను.